నా పేరు దర్శిని. నేను 9వ తరగతి చదువుతున్నాను. నా చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు. నేను తాతయ్య వాళ్ళ దగ్గరే ఉంటున్నాను. ఈ స్కూల్కి నేను ఈ సంవత్సరమే వచ్చాను. మా కరస్పాండెంట్ పేరు రవీంద్ర సార్, మా ప్రిన్సిపల్ మేడం పేరు జ్యోతి మేడం. ఈ స్కూల్ పేరు బోధిధర్మ పబ్లిక్ స్కూల్. నాకు ఈ స్కూల్ ఇలా ఇక్కడ ఉండిద్దని నాకు తెలీదు. తాతయ్య గారు చెప్పారు. ఇలా ఫోన్లో మెసేజ్ వచ్చింది, అంటే ధ్యానాల ద్వారా మాట్లాడటం, ఫ్రెండ్షిప్ అవటం వల్ల ఈ స్కూల్ ఇక్కడ ఉందని తెలిసింది. అందుకే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ స్కూల్ విషయం నాకు చాలా తెలుసు. అసలు ధ్యానం అంటే ఏంటి, అసలు ఎలా ఉండిద్ది, ఎలా చేయాలని తెలుసు. ఇంతకుముందు కూడా తెలుసు, కానీ అంతగా క్లియర్గా తెలీదు. తాతయ్య ఇంతకుముందు చెప్పారు, ఇలా తినకూడదు, మాంసాహారం పాపము, జీవహింస పాపము, మాంసం అవి కూడా ప్రాణులే కదా, మనలాగే జీవిస్తున్నాయి కదా, అందుకని అవి తినకూడదు, ఇలా ఉండాలి, ఇవి తినకూడదు అని తాతయ్య గారు చెప్పారు. సో అప్పటి నుంచి నేను పాటిస్తూనే ఉన్నాను. అది ఇప్పుడు ఈ స్కూల్ ఇక్కడుందో నాకు తెలియదు. ఇక్కడికి వచ్చాక పూర్తిగా మారిపోయా. నేను ధ్యానం చేయడం వల్ల నేను ఇంతకుముందు స్టడీ అవర్లో నేను ఎప్పుడు లోగా 50%, 60% అలా తెచ్చుకున్నాను. కానీ ఇప్పుడు 70, 80, 90 అలా తెచ్చుకున్నాను. ఇంతకుముందు కూడా ఎక్కువ డెవలప్ చేసుకున్నాను. నేను ధ్యానంలోకి రాకముందు ఇంతకుముందు ఏదైనా చెయ్యాలన్నా, ఏదైనా వినాలన్నా, టీచర్స్ ఏదైనా చెప్పి పని చెయ్యాలన్నా చాలా భయం వేసేది. కానీ ఇప్పుడు ఆ భయం అంతా తొలగిపోయింది. టీచర్స్ ఏదైనా చెప్పినా కానీ నాకు అంతగా ఏమనిపించదు. సర్లే ఇదేముంది, చిన్న విషయమేగా, ధ్యానం చేసి చేసుకుందాము, ఇంతే కాదు అని అనిపించేది. ఇంతకుముందు అసలుకి మాంసం తినాలంటేనే వెళ్ళేదాన్ని. కానీ ఇప్పుడు నాకు తెలిసింది అసలు మాంసం తినకూడదు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ధ్యానం అంటే ఇలా ఉండిద్ది, మెడిటేషన్స్ ఎలా ఉంటారు అని అనిపించేది. ఇంతకుముందు ఏదైనా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అవి కానీ ఏమైనా ఎవరితో మాట్లాడాలన్నా, మింగిల్ అవ్వాలన్నా ఫ్రెండ్స్తో చాలా భయం వేసిద్ది. ఎవరితో మీద నమ్మకం పెట్టుకోకూడదు, గొడవలు అవుతాయి, ఏదైనా చిన్న చిన్న వాటికి ఇవి అవి అని తగాదాలు వస్తాయి అనిపించింది. కానీ ఇప్పుడు ఆ విషయమే లేదు. ధ్యానంలోకి వచ్చాక మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అది అసలుకి మనం ఎంతో తెలియని ఆనంద అనుభూతి, చాలా ఇంకా చెప్పలేనంత విషయాలు మనం తెలుసుకోవచ్చు ధ్యానంలోకి రావడం. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మనకి తెలియకుండా మనమే నిజాలు మాట్లాడతాం, మన ప్రవర్తన మారుద్ది, మన ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టగలం, మన మాంసం తినగల ఆరోగ్యంగా ఎక్సర్సైజ్ చేయకుండానే ఉండగలం. ఇంతకుముందు నేను ఎక్సర్సైజ్ చేసేదాన్ని ఇలా స్టమక్ పెయిన్ అవన్నీ, కానీ ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ధ్యానంలోకి వచ్చాను, ధ్యానం చేస్తూనే ఉన్నాను, అందుకని ఇంప్రూవ్మెంట్ అయ్యింది. అందుకే నేను ధ్యానం చేస్తున్నాను. ఇంకా ధ్యానం చేస్తుంటే ఇంకా చాలా విషయాలు తెలుసుకోవచ్చు, వేరే వాటిని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు, మనకి తెలియని విషయాలు కూడా తెలుసుకోవచ్చు. మనకి తెలిసింది కొద్దిగా, ఇంకా తెలియాల్సింది చాలా ఉంది. మనం ధ్యానం చేస్తే ఏది మనకి తెలియదు అది కూడా తెలుసుకోవాల్సింది తెలుసుకోకుండా కాకుండా ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చు. ఈ స్కూల్ రావడం వల్ల ఈ స్కూల్లో మార్నింగ్ ఈవినింగ్ ధ్యానం జరిగిద్ది. మార్నింగ్ 1/2 అవర్, ఆఫ్టర్నూన్ 1/2 అవర్ జరిగిద్ది. ఈ టైంలో నేను ఫోకస్గా బ్రీత్ కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల ఆ నెక్స్ట్ టైం స్టడీస్లో క్లాసెస్లో ఏ క్వశ్చన్ అడిగిన టీచర్ నేను ఆన్సర్ చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే అది ధ్యానం వల్ల. అంతేకాదు ఏదైనా ఆటల పోటీలు కానీ, స్కూల్ కాంపిటీషన్స్లో కానీ, డ్రాయింగ్స్లో కానీ, ఎక్కడికైనా కానీ వెళ్ళేటప్పుడు ఇలా అలా చేయాలని వేరే చోట కాంపిటీషన్స్ కానీ చేయగలుగుతున్నా. అప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇదంతా ఎందుకంటే ధ్యానం ద్వారా. ధ్యానం అంటే ఎందుకంటే మనం ధ్యానం చేస్తే తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఈ భూమి మీద. అందుకే మనం ధ్యానం ఎక్కువగా చేయాలి. ఈ స్కూల్లోకి వచ్చాక ఈ స్కూల్లో మాకు ఒక విషయం చెప్పారు, ఇక్కడ ధ్యానం జరుగుతుందమ్మా, మీరు ఖచ్చితంగా ధ్యానం చేయాలి 2 పూట్ల. మీరు ధ్యానం చేస్తేనే మీకు తెలుసుకోవాల్సిందో తెలుసుకోవచ్చు, మీకు ఇంకా తెలియాల్సింది చాలా ఉంది. సో కాబట్టి మీరు ఖచ్చితంగా ధ్యానం చేయాలి
అన్నారు. స్కూల్లో నాకు చాలా బాగుంది, హాస్టల్లో మంచి ఫుడ్ పెడుతున్నారు, అంతా బాగా జరుగుతుంది, మంచి మంచి ఫెసిలిటీస్ వస్తున్నాయి, లేనివి కూడా తెచ్చుకుంటున్నారు, ఇక్కడ మంచి స్కూల్ మంచిగా చూసుకుంటున్నారు, బుక్స్ ఫీజు అంతా బాగానే ఉంది. కానీ ఇక ముఖ్యంగా ఇక విషయం ఏముందంటే ధ్యానం ఉంది. ఏ స్కూళ్ళలో ధ్యానం ఏ స్కూళ్ళలో అంత ముఖ్యమైనది లేనిది ఇక్కడ ఉంది. అదేంటంటే ధ్యానమే. ధ్యానం ద్వారా మనం ఏదైనా శాంతిగా ఉంచవచ్చు. మన గోల్ కానీ, కాంపిటీషన్స్ కానీ, స్కిల్స్ కానీ, ఎనీథింగ్ మనం ఏం లేదు, మనం కూర్చొని మన శ్వాస మీద ధ్యాస పెడితే చాలు, ఆటోమేటిక్గా మనం ఏ పనైనా చేయగలము. దేనికి స్ట్రెస్ ఉండదు, మనం నేర్చుకుంటాము, అన్నీ మంచిగా చేయగలుగుతాం, అన్నీ పాజిటివ్ థాట్స్ వస్తాయి, నెగిటివ్ థాట్స్ అని అసలు రావు. వెజిటేరియన్ ఎలా మారిందంటే స్కూల్కి వచ్చాక ఇంకా మాంసాహారం ఇలా తినకూడదు, ఇలా ఉండాలి, ఇలానే తినాలి, ఈ పోషకాలు తినాలి. ఇంతకుముందు ఇవి శనగిత్తనాలు, బెల్లం, ఇవే ఫ్రూట్స్ ఇవే తప్ప వీటిని తప్ప ఇంకెలా వెజిటేరియన్గా చేయాలి, ఎలా తినాలి అనేది తెలీదు. ఇప్పుడు తెలిసింది, ఎందుకంటే స్కూల్కి వచ్చి ధ్యానం గురించి తెలుసుకొని ధ్యానాల్లో ఇంత ఎక్కువగా ఇవి తినకూడదు, మాంసాహారం ప్రోటీన్స్ ఉంటాయి, చాలా విషయాలు పోషక ఆహారాలు ఉంటాయి, అందుకని ఇవి ఇలా చెప్పారు. ఈ అవకాశం ఇచ్చినందుకు రవీందర్ సార్కి, ఈ కెమెరా మనకు వచ్చినందుకు థ్యాంక్ యూ. PMC ఛానల్కి ప్రతి ఛానల్కి థ్యాంక్ యూ.